గొర్రెల పంపిణీ కుంభకోణంలో ఏసీపీ దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటికే జేడీ అంజిలప్ప, ఏడీ కృష్ణను అరెస్టు చేసిన అధికారులు వారి ఇళ్లలో సోదాలు చేశారు. జేడీ అంజిలప్ప ఇంట్లో 9 లక్షల రూపాయలు, అరకిలో బంగారం స్వాధీనం చేసుకోగా అంజిలప్ప బ్యాంక్ లాకర్లలో దస్త్రాలను సీజ్ చేశారు. ఇక చెంచల్గూడలో ఉన్న ఇద్దరిని 7 రోజుల కస్టడీకి ఇవ్వాలని అధికారులు కోరారు. నిందితుల కస్టడీపై ఇవాళ నాంపల్లి కోర్టులో వాదనలు జరగనున్నాయి. గొర్రెల పంపిణీ కుంభకోణంలో ఏసీబీ దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటికే జేడీ అంజిలప్ప, ఏడీ కృష్ణయ్యను అరెస్టు చేసిన అధికారులు వారి ఇళ్లలో సోదాలు చేశారు. జేడీ అంజిలప్ప ఇంట్లో 9 లక్షల రూపాయలు, అరకిలో బంగారం స్వాధీనం చేసుకోగా అంజిలప్ప బ్యాంకు లాకర్లలో దస్త్రాలను సీజ్ చేశారు. ఇక చెంచల్గూడలో ఉన్న ఇద్దరిని 7 రోజుల కస్టడీకి ఇవ్వాలని అధికారులు కోరారు. నిందితుల కస్టడీపై ఇవాళ నాంపల్లి కోర్టులో వాదనలు జరగనున్నాయి. గొర్రెల పంపిణీ కుంభకోణంలో ఏసీబీ దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటికే జేడీ అంజిలప్ప, ఏడీ కృష్ణను అరెస్టు చేసిన అధికారులు వారి ఇళ్లలో సోదాలు చేశారు. జేడీ అంజిలప్ప ఇంట్లో 9 లక్షల రూపాయలు, అరకిలో బంగారం స్వాధీనం చేసుకోగా అంజిలప్ప బ్యాంక్ లాకర్లలో దస్త్రాలను సీజ్ చేశారు. ఇక చెంచల్గూడలో ఉన్న ఇద్దరిని 7 రోజుల కస్టడీకి ఇవ్వాలని అధికారులు కోరారు. నిందితుల కస్టడీపై ఇవాళ నాంపల్లి కోర్టులో వాదనలు జరగనున్నాయి. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ లైన్లో ఉన్నారు. ఇన్నారెడ్డి, స్వాతి, మనం గమనించవచ్చు ఈ గొర్రెల స్కామ్ కు సంబంధించి యాంటీ కరప్షన్ బ్యూరో అధికారులు తన దర్యాప్తును వేగవంతం చేసినట్టు తెలుస్తా ఉంది. దీంట్లో అంజిలప్ప బ్యాంక్ లాకర్లను, దీంట్లో కీలకంగా ఉన్న అంజిలప్పకు సంబంధించిన బ్యాంక్ లాకర్ ను ఓపెన్ చేసినప్పుడు చాలా కీలకమైన డాక్యుమెంట్స్, తర్వాత భార్యంతో బంగారం కూడా జరిగింది తెలుస్తా ఉంది. అయితే ఈ గొర్రెల కొమ్మకు సంబంధించి జేడీ అంజిలప్ప, తర్వాత ఏడీ కృష్ణ ఇంటిలో ఇప్పటికే సోదాలు చేసిన నేపథ్యంలో ఇంట్లో దాదాపు 9 లక్షల రూపాయల క్యాష్, తర్వాత అరకిలో బంగారం కూడా స్వాధీనం చేసిన తెలుస్తుంది. అయితే ఇద్దరు కూడా ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న నేపథ్యంలో వాళ్ళిద్దరిని కూడా పోలీస్ కస్టడీ తీసుకుంటే ఖచ్చితంగా ఇంకా అంటే దీంట్లో చాలా మంది వివరాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. తర్వాత దీంట్లో ప్రధానంగా మనం గమనిస్తే వీళ్ళిద్దరూ సహకరించిన వాళ్ళకు సంబంధించి ప్రైవేట్ వ్యక్తులు కావచ్చు, తర్వాత అక్కడ డిపార్ట్మెంట్ లో ఉన్న వ్యక్తులు, అంటే ఎవరి ద్వారా ఈ గొర్రెల స్కామ్ లో ఇంత భార్యతను స్కామ్ చేయగలిగారు. తర్వాత దీంట్లో కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కూడా ఉన్నారు. తర్వాత వాళ్ళు బ్రోకర్లుగా, అంటే ఒక రకంగా చెప్పాలంటే కమిషన్ బేసిస్ మీద ఈ దందా, అంటే ఇవ్వని గొర్రెలు ఇచ్చినట్టుగా లేదా లేని మనుషులు ఉన్నట్టుగా క్రియేట్ చేసి చివరకు చనిపోయిన మనుషుల పేర్లతో కూడా వీళ్ళు ఈ రకమైన స్కామ్ కు పాల్పడినట్టు కూడా ఇప్పటికే ఏసీబీ గారు గుర్తించిన నేపథ్యంలో ప్రస్తుతం మాత్రం కృష్ణయ్య తర్వాత అంజిలప్ప ఇద్దరిని కూడా తమ కస్టడీ కావాలి, 7 రోజుల కస్టడీ కావాలని చెప్పి ఇప్పటికే నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ రోజు దాని మీద ఆర్గ్యుమెంట్స్ ఉండి 7 రోజుల పాటు కనుక కోర్టు అంటే 7 రోజులు తనకు విచారణ కావాలని అడిగే తర్వాత ఇండో లిస్ట్ కూడా వీళ్ళిద్దరిని విచారిస్తే దీంట్లో అధికారులు, తర్వాత దీనికి వెనుకున్న ప్రభుత్వంలో ఉన్న కొంతమంది బీఆర్ఎస్ నాయకుల సపోర్ట్ తోటి ఇదంతా నడిచింది. ఈ స్కామ్ కు ప్రధానమైన కారకులు వాళ్ళే అని చెప్పి తెలుస్తా ఉంది. ఇదే కాకుండా దీంట్లో మీడియాకు సంబంధించిన ప్రైవేట్ వ్యక్తులు, బ్రోకర్లకు సంబంధించిన వ్యవహారం కూడా పూర్తి స్థాయిలో ఇంకా సమాచారం రావాల్సింది. కాబట్టి గతంలో అరెస్ట్ చేసి రిమైండ్ చేశారు, ప్రస్తుతం బయట ఉన్నారు. కాకపోతే వీళ్ళకి సంబంధించిన వ్యవహారంలో ఇంకా చాలా కీలకమైన వ్యక్తుల విషయాలు బయటకు రావాల్సి ఉంటే వీళ్ళకి కస్టడీ తీసుకుని విచారిస్తే ఇంకా చాలా విషయాలు వెళ్ళి చూస్తాయని చెప్పి భావిస్తా ఉన్నారు పోలీసులు. స్వాతి. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.